కొలికిపూడి గారు నిన్న పార్టీ ముందు ఆయన అటెండ్ అయ్యారు. కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఆయనకి ఎక్కడా కూడా తగ్గట్లేదు. నేను చేసిందంటే తప్పేం లేదంటూ కూడా మాట్లాడుతూ ఆయన వివరణ ఆయన ఇచ్చారు. ఏంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం మీద ఉన్నటువంటి సొంత పార్టీ మీదే వ్యతిరేకత చూపించడం ఎలా చూడాలి? రఘురామకృష్ణరాజు గారి రీప్లేస్మెంట్ చూడాలి. అవునా? ఓకే. ఏమవుతుంది ఆ! ఆ! వీళ్ళు కాకపోతే వాళ్ళు లాస్ట్కి ఎవడోడు పిలిచి టికెట్ ఇస్తారన్నది ఎష్యూరెన్స్. ఓకే. హ్మ్. ఇక్కడ ఏంటంటే కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయండి. హ్మ్. మీరు డోంట్ అండర్ ఎస్టిమేట్ అండ్ డోంట్ అండర్మైన్ చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. ఇవేంటంటే ఇసుక మనం ఎప్పుడైనా సరే కలేజే సినిమాయే హ్మ్. హ్మ్. ఎరుబోగుల బ్రహ్మాండ అక్కడ ఎవరు లేరు కదండి అని హ్మ్. అలా వీళ్ళతో ఒకళ్ళని లేపి ఇంకోళ్ళని తిట్టే కార్యక్రమం ఉంటుంది. అంటే దానికి ఇవన్నీ వీళ్ళని అడ్డం పునాదులు. పెట్టుకొని అవన్నీ అంతే. చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పత్తాలు గోడంబాలు గోలికాయలు నెక్స్ట్ ఈ చెత్తాచెదారం ఎక్కువ ఉన్నాయి పత్తాలు. అండ్ మోర్ ఓవర్ ఇసుక దందాలు నడుస్తున్నాయి. డైరెక్ట్గా అందరిని తిట్టేస్తే చంద్రబాబు గారు అందరి ముందు అబాస్పాలు అయిపోతారు కదా. ఇలాంటివి పెట్టి చూసారా ఇలాంటివి చేస్తే దానికి ఈజ్ జస్టిఫైయింగ్ బ్రహ్మానందం రోలు అండ్ ఇన్ పాలిటిక్స్లో రఘురామకృష్ణరాజు గారి రోల్ని ఈ 5 ఏళ్ళకి మనకి ఇంతో కార్యక్రమం. రఘురామకృష్ణరాజు గారు అయిపోయింది. ఇప్పుడు కొలికిపూడిని ఆ ప్లేస్లో అడ్వాంటేజ్. సొంత చాలా పార్టీ. మంది మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు టీడీపీ పార్టీలో డిసిప్లినరీగా ఒక పర్టికులర్ ఒక సెట్ ఆఫ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. పార్టీ నిన్న లోకేష్ గారి గురించి మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టుకొని నిన్న టీజీ భరత్ గారు మళ్ళీ సీఎం చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. దాన్నే పొలిటికల్ ట్రాప్ అంటారండి. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఈ టీటీడీ చైర్మన్ ఎత్తి సవతలు విసిరేసే కార్యక్రమం దగ్గర పరిరక్షణ అండ్ ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత విలువలను పరిరక్షించిన ఉదంతంలో ప్రజలకే జవాబుదారీతనం కదా. మనం పొరపాటు ప్రజలకు చేసాం కాబట్టి ప్రజలకు క్షమాపణ చెప్పడం అని ఆయన స్టేచర్ పెంచుకుందేరా వీళ్ళు నోరు చేరింది లోకేష్ గారిది ఇదంతా డ్యామేజే కదా. ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయాలి. ఒక పక్క కొలికిపూడి వైబ్రేషన్స్, ఇంకో పక్క లోకేష్ ఒక డిప్యూటీ సీఎం అన్నది. దీనికన్నా ముందు కిరసాల డబ్బాడు ఇచ్చిన ప్రవచనాలు ఏంటి? ఏముంది ఆ బ్రహ్మానందం వాళ్ళ సినిమాలో పద్మశ్రీ అని పెట్టుకున్నట్టే కదా డిప్యూటీ అనేది. ఏముంటుంది ప్రోటోకాల్? ఇప్పుడు వీళ్ళు దావోస్ వెళ్ళారు, ఆయన చంద్రబాబు గారి సీట్లు ఈయన కూర్చోబెట్టి పరిపాలించమని చెప్పింది ఏమైనా ఉందా? లేదు కదా. ఉండదు కదా. గతంలో 5 డిప్యూటీ సీఎంలు ఉండేవారు. ఏముంది? నిన్న చెప్పుకున్నాం అదే విషయం. ఇట్స్ ఎ ట్యాగ్. డిప్యూటీ అనేది ఒక గౌరవప్రదమైన డీలిట్ కళాప్రపూర్ణ యూనివర్సిటీలు చూడండి చదవకపోయినా కొంతమందికి ఇస్తూ ఉంటారు డాక్టరేట్లు. అలాంటిదే ఇది కూడా. అంటే రాజకీయంగా ఇది ఒక ట్రైల్ వేసినట్టు అనిపిస్తుంది కదా. వాళ్ళు ట్రైల్ కాదు, ఇది టోటల్ టీటీడీ చైర్మన్ ని పరిరక్షించడానికి లేచిన గేమ్. నెలకోటి ఇస్తారు వాళ్ళు. ఒకసారి తిరుపతి లడ్డు, ఒకసారి విశాఖపట్నం ఏంటి బూట్లు తెరబడిపోయి ఇలాంటివన్నీ మనం చూసాం కదా. నత్వాని వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ జనవరి కార్యక్రమం ఏంటంటే లోకేష్ డిప్యూటీ సీఎం. సో అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఇలాంటి ఇష్యూస్ ని తీసుకొస్తాం. దాన్ని ఒక ఇష్యూ పబ్లిక్ బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక వెంట్ క్రియేట్ చేస్తారు. దానికి తోడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కట్టేది కోతి కొబ్బరికాయ దొరికినట్టు పవన్ కళ్యాణ్ అనగానే ఈ చిన్నపిల్లకి గెలికిచ్చినట్టే కాలు కొట్టేసుకుంటూ ఉంటారు. పైపచ్చి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. వారు బిట్వీన్ తెలుగుదేశం అండ్ జనసేన జరుగుతుంది డైలాగ్ వారు. ఈ మధ్యలో ఈ ఆవేశం ఆపుకోలేక అలాగన్నాడు చూసి మీరు తిప్పితే మీకు పోర్షన్ రాదా అని వీళ్ళు ఉచకాయిస్తారు వాళ్ళని. వీళ్ళు ఇంకే ఎంకరేజ్ చేస్తారు. ఏమవుతుంది దానివల్ల? చూసావా మన ట్రాప్లో పడ్డాడని పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాటజికల్గా పక్క తీసుకుని తెర తీసి చూస్తుంటాడు. అలా ఆడుకుంటారు, మీరు జాగ్రత్తగా సైడ్ అయిపోండి అని. ఈ మధ్యలో లేని బురదను ఎత్తుకెత్తుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెగరెచ్చిపోతారు. వైసీపీ డిఫెండ్ చేస్తుంది కదా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అక్కడ యాజ్ ఇఫ్ ఏదో పవన్ కళ్యాణ్ గారు ఉంటుండగా అన్యాయం వీళ్ళేమో 5 డిప్యూటీ సీఎంలు ఇవ్వచ్చు. ఓకే. అదేమైనా గట్టిగా మార్చుగా మేము ఎస్సీలు బీసీలు అందరికీ ఇచ్చాం, మీరు మీకే కన్ఫైన్ అవుతున్నారు. ఇవన్నీ ఒక ఆల్టర్నేటివ్ ఎక్స్క్యూజెస్ వీళ్ళతో మాట్లాడించే కార్యక్రమం అనవసరం డిబేట్ అది. 5 కాదు 175 మందికి డిప్యూటీ సీఎంలు ఇచ్చినా కూడా నష్టం లేదు, దాంట్లో ప్రాబ్లం లేదు. అది గవర్నమెంట్ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రోటోకాల్ కాదు కదా. సో ఇదంతా కూడా ఒక ట్రాక్ ఇష్యూ చేయడానికి కూడా సైడ్ ట్రాక్. ముఖ్యంగా టీటీడీ చైర్మన్కి కొబ్బరికాయ ఎత్తి మీద కొట్టే దగ్గర ఎవడు కాపాడే దగ్గర వజ్ర కవచాలు గాంధారి కవచం వేసి కాపాడినట్టు పవన్ కళ్యాణ్ గారితోనే మొదలైంది. ఒకసారి చెప్పి పనులు మన అయిపోతుంది చూద్దాం అన్నట్టుగా మొదలై అది సిరిగి గాలివని ఇక్కడ డిప్యూటీ సీఎం దగ్గర ల్యాండ్ అయింది. ఇంకా అయిపోయింది టీటీడీ ఇష్యూ. ఇంకా దాన్ని మర్చిపోయినట్టు అందరూ మర్చిపోయేలాగా. నేను చూడండి ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళని ఆపగలిగారు. దిస్ ద బెస్ట్ లాబింగ్. అవును, కేంద్రం ఎప్పుడు కూడా టీటీడీ లాంటి ఇష్యూ మీద వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు మూర్తి చెప్పాడు కదా, చాలా దినాలు యాద ఉంటాయండి. ఫస్ట్ టైం ప్రాణాలు పోయి, రెండోది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ అండి. మనోడిని తీసేసే పరిస్థితి కూడా లేదు. తీసేసిన తహసీల్దార్ చేసే దగ్గర తీసేసి తహసీల్దార్కి ప్రమోషన్ ఇచ్చి కూర్చోబెడతారు. ఎత్తేసారంటే మొత్తం బోర్డు లేచిపోద్ది, పెద్ద తలకనే పోద్ది. చైర్మన్ పోతే ఇంక మిగతా వాళ్ళందరూ కూడా లేచిపోయినట్టే కదా. ఎందుకు అంత యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటే అంటే ఆ మనిషి యొక్క పవర్ ను తెలిసా, లేదంటే కావాలని చెప్పేసి? ఏం పవర్ సార్, ఏం పవర్ అది ఇప్పుడు ఇంకో ఏం పవర్ ఉంటుంది? నాకు తెలిసి మీడియా వాళ్ళకి
లేదో చిన్న చిన్న కాంటాక్ట్లు ఇవన్నీ నేను చూసా. లేకపోతే వీళ్ళు రాత్రి ఎంత పెద్దవాళ్ళు ఎక్కడైపోతారు. ఎన్నో పేపర్ వాళ్ళకి లింకులు కొట్టుకున్న ఎవరో మాకు దాసనారాయణ గారి పేపర్ తెలుసు, వారితో ఇంకా ఎప్పటికీ ఎన్నో కొండలు లింకులు కొడుతుంటే అందరూ చూస్తున్నాం కదా. వీళ్ళు ముగ్గురు తీసి మార్గాన్ని ఎలా అవుతారు? అది ఎలా ఎలా ప్రసన్న విద్యలు, ప్రసన్నం చేసుకునే విద్యలకి గోకర్ణ విద్యలు అంటారు, గోకర్ణ విద్యలు, ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు. సాధారణంగా పార్టీలు కూడా ఇలాంటి వాళ్ళకి ఏవో చిన్న శతక యాడ్లు ఇచ్చుకొని లైవ్ టెలికాస్ట్ ఇచ్చుకొని బతకండాన్ని పంపిస్తారు. కానీ వీళ్ళతో రాజకీయాలు చేయించే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ఇది ఇద్దరికి మూల కారణాలు. ఇప్పుడు టీటీడీలో ఇంతమంది ఉన్నారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళని కూడా ఎందుకు యాక్షన్ ఆ పోలీసుల మీద తీసుకున్నారు? ఎందుకు తీసుకోవాలి? వాళ్ళేం తీసుకోవాలి? అన్ని సొంత పెత్తలు. మీకు అన్ని ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు అవన్నీ టీటీడీ చైర్మన్ పక్క చూపిస్తున్నాయి. ఈ సొంత పెత్తనం, సొంత నిర్ణయం, ఈ దరిద్రానికి కారణం ఇదే. యాక్షన్ ఎవరు తీసుకోవాలి? గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి, లేదా సింగిల్ జడ్జిని అపాయింట్ చేస్తే ఆయన తీసుకోవాలి, లేదా కేంద్రం నుంచి మొన్న వచ్చేతో ఎంక్వైరీ చేస్తే తేల్చేసి వెళ్ళిపోయింది మనోడు చేసిన దౌర్భాగ్య పనికి ఈ ముప్పు అంతా అని. చాలా దినాలు యాద ఉంచుకునే పని చేసాడు మావాడు, మెచ్చి మేకతో వేస్తారా లేకపోతే పూర్ణ కొంప ఇచ్చి ఆరతి ఇచ్చి పంపిస్తారని రెండు చెప్పుంది. ఏమైంది? సో వాస్తవానికి అయితే ఆయన తీసేయాలి, కానీ తీసేసే పరిస్థితి అయితే లేదా. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వెళ్ళమట్టి తిరుమలలో ఈవోని చైర్మన్ సస్పెండ్ చేసి మాడాలి. చేయలేదు కదా, చేయలేదు కూడా. వాళ్ళిద్దరి మధ్య అక్కడక్కడ వాళ్ళిద్దరి మధ్య అలా ఇటు నుంచి లాబింగ్ జరిగిన తర్వాత అటు నుంచి లాబింగ్ మొదలై ఓవరాల్ గా అది పాసిఫికేషన్ నడుస్తుంది. ఈ మధ్యలో అట్లాంటి పంటలాగా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి చేర్చారు. బీజేపీ ఏం చేస్తుంది సార్ ఏపీలో అసలు? థర్డ్ ఎంపైర్. ఓకే. అక్కడ ఏం జరిగినా ఇప్పుడు మీరు ఎందుకు అందాక మీరు ఎందుకు గారపడతారు? పండగలను పాసాడని శబ్ద ఇది ఉంటుంది తెలుసు కదా. ముందు రోజు దొక్కిస్త్రాట్ అయిపోతే గౌరవ ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు అందరూ ప్రదర్శించారు సంఘీభావాలు. అయ్యో పాపం అని. ఈవిడ 1:46 తేరుకుంది అయ్యో పాపం అని ఏపీలో. మీరు బీజేపీ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాడితే అంత బెటర్. అంటే వీళ్ళిద్దరు కూడా అక్కడే కదా పొత్తులో ఉంది, వాళ్ళే కదా. సినిమా యాక్టర్ అట ఎక్కడ అనంతపురంలో తాడిపత్రిలో జరిగిందని ఈవిడ ఎగేసుకుని మాట్లాడితే ఎవరు బీజేపీ నుంచి ప్రతిస్పందన లేదు. నేను వెళ్ళి ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ అట. ఆమెకి ఇంతవరకు సపోర్టే రాలేదు. ఫిలిం ఛాంబర్ వీళ్ళకే దిక్కుదేమో లేదు. ఈడ్చి కొడితే ఎక్కడికెళ్తారు కూడా వాళ్ళకే తెలియదు అసలు. వీళ్ళు ఫిలిం ఛాంబర్ వాళ్ళు ప్రొటెక్షన్కి వచ్చి వాళ్ళు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళమని ఉండండి, ఒక సంఘీభావం ప్రకటించుకుని ఒక డెలిగేషన్ తీసుకెళ్ళమంటే తర్వాత తెలుస్తుంది ఏంటో వద్దు అక్కడ. డెలిగేషన్స్ కాదు సార్, ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధాలు జరుగుతుంటే బీజేపీ అంటే చెప్తున్నాను, బీజేపీ పనుల మీద ఎత్తుకెత్తుకుని అనవసరమైనవి. ఒక్కటి పనికి వచ్చి భాను ప్రకాష్ రెడ్డి అక్కడ ఉంటాడు కదా తెల్లారిసగా, ఏ ప్రభుత్వంతో అక్కడ చిక్కమే. ఎవరు ఫోటోల్లో రానే ఉంటాడు. ఎయిర్పోర్ట్ నుంచి ఎత్తుకొచ్చాడు పెద్ద ప్రోటోకాల్ మించిన వాళ్ళు లేడు ఆయన. ఉన్నాడు కదా టీటీడీ మెంబర్. ఏమి మాట్లాడమనండి. దాంట్లో కూడా 2 వర్గాలు అయిపోయినాయి, బిఆర్ నాయుడు వర్గం ఒకటి, ఈఓ వర్గం ఒకటి. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ క్లాషెస్ ఏదొస్తేనా కూడా వీళ్ళిద్దరు అసలు ఈ వర్గాలు చెత్తం వాడికి ఈఓ వెళ్ళిన కాడి నుంచి దైద్రం మొదలైంది కొత్తడు. అసలు సుప్రీంకోర్టు తీర్పు ఇంప్లిమెంట్ చేస్తే ఎప్పుడైనా ఇద్దరు పంతులు కొట్టుకుంటేనే ఈఓ వెళ్ళి తీర్చుకుని రావాలి. ఆడ ఉండడం అవసరం ఈఓ. సుప్రీంకోర్టు వెరిడిక్ట్ ఉంది, ఎందుకు ఉంటున్నాడు అక్కడ? వాట్ వైజ్ కనెక్టెడ్? నెయ్య, ఆవులు, గేదెలు ఇవన్నీ ఆయనకి ఎందుకు? అసలు నాకు సంబంధం లేని విషయాలు అవన్నీ. పాలక మండలిని అపాయింట్ చేశారు, వాళ్ళు చూసుకుంటారు.